హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనతో ఉన్నారు మన కోటగిరి ఉషారాణి. వారు కొన్ని సంస్థలు నడిపిస్తున్నారు. వారు మన రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత పథకాలలో ఒక ఫ్రీ బస్సు అనే అంశం మీద ప్రజలకు, ప్రభుత్వానికి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరచడానికి మన ఛానల్ సంప్రదించారు. వారి మాటల్లో విందాం. నమస్తే అండి. హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ ఫౌండర్ మన గొట్టెముక్కల మాధవాచారి గారికి, అదేవిధంగా హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇచ్చిన అటువంటి ఉచిత బస్సు అనేది ప్రతి ఒక్కళ్ళు మహిళలు చాలా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. ఇప్పటి వరకు వాళ్ళు ఆ బస్సుని కొన్ని గుడులకి, మంచి పనులకు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా మేము ఈ విషయంలో కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొచ్చాం అన్నగారు. ఏంటి అంటే, ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు, కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళు ఆడవాళ్ళ వారికే పరిమితం అవుతుంది ఈ ఉచిత బస్సు అనేది. అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనకి ఆడ మగ తారతమ్యం లేకుండా చదువుకునే పిల్లలకి, చదువు దగ్గర నుంచి స్కూల్ బస్ దగ్గర నుంచి, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే వరకు వాళ్ళు ఏం చదివినా స్టూడెంట్ అయి ఉంటే చాలు, వారికి ఆడవారికి కానీ మగవారికి కానీ ఈ బస్సు అందేటట్టు చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇది దివ్యాంగులు, వికలాంగులు వీళ్ళిద్దరికీ కూడా బస్సు దగ్గరికి వచ్చేసరికి కొంచెం తజ్జన్ బజ్జన్ పడుతున్నారు. మెట్లు ఎక్కాలంటే వాళ్ళకి ఒక ర్యాంప్ అనేది ఒకటి ఉండాలి. ఆ ర్యాంప్ ఎట్లా అంటే, ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండాలి. ప్రతి దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఎక్కడైనా సరే వాళ్ళ అవసరం ఉంది అనుకున్న దగ్గర, ప్రతి దగ్గర మీసేవ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, సెక్రటేరియట్ కానివ్వండి, ఎక్కడైనా కానీ. అదేవిధంగా ఈ బస్సుకి ర్యాంప్ అనేది మన బస్సుల్లో కూడా పెట్టండి. కొన్ని సీట్లు కేటాయించండి. 50 సంవత్సరాలు పైబడిన వారికి, మహిళలకి ఫ్రీ బస్ పెట్టండి. మిగతా వారికైతే పెద్దగా అవసరం లేదనిపిస్తుంది. దీనివలన క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ జీవనాధారం దాని మీదే ఆధారపడి ఉండి మాకు చాలా లాస్ అయిపోయిందని కూడా వాళ్ళ బాధలు కూడా మేము వింటా ఉన్నాము. కాలేజీల దగ్గర మగపిల్లల బాధలు కూడా వింటా ఉన్నాము. మీరు ఈ ఒక్కటి ఇంతవరకు క్లోజ్ చేసి, ఎంతవరకు మామూలుగా చదువుకునే పిల్లలకి, తర్వాత వచ్చేసి 50 సంవత్సరాలు పైబడిన మహిళలకి, దివ్యాంగులకి, వికలాంగులకి మాత్రమే ఈ బస్సుల్ని ఉచితంగా కేటాయించాలి. రేషన్ కార్డు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఒక 5 కేజీలు బియ్యం ఇష్టంగా ఉండే, దాని బదులు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చేటప్పుడు, లేదంటే వాళ్ళకి ఉపాధి పథకాలు ఏమన్నా ఉంటే మీరు కల్పించండి, సంతోషపడతారు. ఈ విషయం చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చామండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను. ఓకే, మేడం గారు చెప్పింది వాస్తవంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము కూడా దీన్ని ఏకీభవిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మహిళలంతా ఒక మహిళగా మహిళలకే వ్యతిరేకంగా చెప్తుందనే భావన మీలో రావద్దు. మహిళలకు వ్యతిరేకంగా వారు ఇక్కడ ఏం మాట్లాడలేదని మాకు అర్థమైంది. మీరు కూడా అదే విధంగా భావించాలి. ఈ ఉచితాలు అనేవి అవసరమైన వారికి ఇస్తే బాగుంటుంది తప్ప అందరికీ వద్దు అనేది వారి యొక్క అభిప్రాయము. దానివల్ల వాస్తవంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. హ్యాండిక్యాప్డ్ వారు, దివ్యాంగులు ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అలాగే ప్రభుత్వ ధనం కూడా వృధా అయిపోతుంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని బహుశా మేడం గారు ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపరచాలి, అలాగే ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పి హ్యూమన్ రైట్స్ టీవీని సంప్రదించడం జరిగింది. కనుక మా ఆర్గనైజేషన్ తరఫున, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేడంతో పాటు మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గతంలో కూడా పదే కోరుకోవడం జరిగింది. ఉచితాలు అనేవి బంద్ చేయమని చెప్పి, కనీసము అన్ని బంద్ చేయకుండా కూడా ఇప్పుడు ఈ మహిళలకు ఇచ్చినటువంటి ఉచితం ఏదైతే ఉందో ఆ ఉచితాన్ని మాత్రము ఒక మహిళగానే వారు చెప్తున్నారు. వారు ఒక వ్యక్తిగా మనకు ఇక్కడ ఛానల్లో మనకు కనపడవచ్చు, కానీ వారు వాస్తవంగా కొన్ని వందల మంది మహిళలతోని వాళ్ళు వారి యొక్క సామాజిక కార్యక్రమాలను, న్యాయం కొరకు, ప్రజల కోసం పోరాటాలు ఇవన్నీ చేస్తుంటారు. అంటే తన మాటని వారందరూ ఏకీభవిస్తేనే కదా, అందరూ సలహాలు తీసుకుని వారు కూడా
ఈ మాటలు చెప్పిరని మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రజలంతా దీన్ని అన్యతగా భావించకుండా, సాటి మహిళ ఈ విధంగా చెప్తున్నారు మీరు ఎవరు భావించకుండా మనందరి అభివృద్ధికి మీరు ఒకటి గమనించండి. వారు చెప్పిన దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు కూడా ఇంకేమైనా అవసరమైతే రేషన్ విషయంలో ఒక 5 కిలోలు పెంచి ఇవ్వండి, లేదంటే ఇంకా ఉపాధులు ఏమైనా ఉంటే కల్పించాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ మహిళల అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే మహిళలు అయితే ఎవరైతే అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశం. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే యూత్ అంటే ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వీరే రేపు దేశానికి భావి భారత పౌరులు. వీరు మంచి విద్యావంతులు అయితే మంచి క్రమశిక్షణగా వీరు ఎదిగితే తర్వాత వచ్చే సంతతి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది కనుక వీరు చెప్పిన మాటల్లో చాలా న్యాయం ఉంది. ఇది వాస్తవంగా ప్రభుత్వం దీన్ని కన్సిడర్ చేసి ఈ యొక్క ఉచితాలను బంద్ చేసి విద్యార్థులకు ఈ మేడం గారు చెప్పినట్టుగా 50 సంవత్సరాల పైన ఉన్న వారికి దివ్యాంగులకు ఏర్పాటు చేయవలసినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ చేస్తే బాగుంటుందని చెప్పి మేము మరొకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలందరూ ఈ విషయం మీద ప్రభుత్వంపై ఎంతో కొంత చట్టబద్ధమైన ఒత్తిడిని తీసుకొచ్చి ఈ ఉచితాన్ని బంద్ చేపిస్తే బాగుంటుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.